అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. మనము సందులలో అచ్చు సందులు అనేవి చూసాము. అంటే సంస్కృత సందులలో అచ్చు సందులు అనేవి చూసాము. ఇప్పుడు మనం హల్ సందులు అనేవి చూద్దాము. ఇక్కడ హల్లులతో ఏర్పడే సందులు కాబట్టి వీటిని హల్లు సందులు అంటారు. ఓకేనా? హల్లులతో ఏర్పడే సందులు కాబట్టి వీటిని ఏమంటారంటే హల్ సందులు అని అంటారు. ఇవి చాలా ఉంటాయి. కావున ముఖ్యమైన వాటినే పరిచయం చేయడం జరుగుతుంది. ఓకేనా? చాలా రకాలు ఉంటాయి. మనం కొన్ని ముఖ్యమైన వాటిని ఇక్కడ మనం చూద్దాము. మొదటిది ఇక్కడ అనునాసిక సంధి. ఓకేనా? అనునాసిక సంధి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్స్‌లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం తప్పకుండా అర్థం చేసుకొని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అనునాసిక సంధి నాసిక అంటే ఏంటి? ముక్కు. ఓకేనా? నాసిక ద్వారా పలికే అక్షరాలతో ఏర్పడే సంధి కాబట్టి ఇది అనునాసిక సంధి. అంటే ఏంటి? నాసిక ద్వారా పలికే అక్షరాలంటే ఇన్య, ఇని, అన, నా, మ. ఓకేనా? వీటితో ఏర్పడే సంధి కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇక్కడ మనం అనునాసిక సంధి అని అంటాము. ఇక్కడ సూత్రం చూద్దాము. క, చ, ట, త, పలకు అనునాసికాలు పరమైనప్పుడు క్రమంగా తద్వర్గాను నాసికాలు వికల్పం అవుతాయి. ఓకేనా? ఏంటో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వాంగ్మయం అంటే ఏంటి? వాక్ ప్లస్ మయం. ఓకేనా? ఇక్కడ ఏమిచ్చారు? సూత్రం కూడా మనం గుర్తుంచుకోవాలి. కచట తపలకు అనునాసికాలు పరమైనప్పుడు ఓకేనా క్రమంగా తద్వర్గాను నాసికాలు వికల్పం అవుతాయి. వాంగ్మయం అంటే ఏమైంది? ఇక్కడ వాక్ ప్లస్ మయమైంది. రాన్మని అంటే ఏమైంది? రాట్ టా వచ్చింది కదా, ఇక్కడ వాక్ అంటే కా వచ్చింది కు. ఓకేనా? ఈ విధంగా రాట్ ప్లస్ మనీ రాన్మని అయిపోయింది. అలా ఇక్కడ చిన్మయం ఇక్కడ ఏంటి? చిత్ ప్లస్ మయం చిత్ ప్లస్ మయం ఏమైంది? చిన్మయం అయింది. ఇక్కడ తా వస్తుంది కదా, అలా ఈ కచట తపలకు అనునాసికాలు పరమైనప్పుడు క్రమంగా తద్వర్గాను నాసికాలు వికల్పం అవుతాయి. ఈ ఎగ్జామ్స్ ద్వారా మనం ఈ సంధి అనేది గుర్తుంచుకోవాలి. ఈ సూత్రం ద్వారా కూడా ఇక్కడ జగన్నాథుడు ఏంటి? జగత్ ప్లస్ నాథుడు. తర్వాత జగన్మాత అంటే జగత్ ప్లస్ మాత. ఈ విధంగా మనం ఇక్కడ అనునాసిక సంధిని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ చూద్దాము విసర్గ సంధి. అంటే ఇక్కడ సూత్రం ఏంటి అంటే విసర్గతో ఏర్పడే సంధి కాబట్టి ఇది విసర్గ సంధి. ఓకేనా? విసర్గతో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం విసర్గ సంధి అంటాము. ఈ సంధి 7 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది విసర్గ సంధి అంటే? 7 రకాలుగా ఉంటుంది. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము, ఉదాహరణలు. ఇక్కడ యశోభిలాష అంటే ఏంటి? మనకి ఇక్కడ విసర్గతో ఏర్పడుతుంది కదా, ఇలా గుర్తుంచుకోవాలి. యశోభిలాష అంటే యశః ప్లస్ అభిలాష. ఓకేనా? తర్వాత మనోభిరాముడు అంటే మనః ప్లస్ అభిరాముడు. దాసోహం దాసః ప్లస్ అహం. తపోభిలాష తపః ప్లస్ అభిలాష. ఇక్కడ ఇంకా చూద్దాము. మనోహరుడు మనః ప్లస్ హరుడు. శిరోవేదన శిరః ప్లస్ వేదన. వచోఘాతం వచః ప్లస్ ఘాతం. నభస్సుమం నభః ప్లస్ సుమం. తపస్సాధనం తపః ప్లస్ సాధనం. బహిష్కారం బహిః ప్లస్ కారం. మనశ్శాంతి మనః ప్లస్ శాంతి. చతుషష్ఠి చతుః ప్లస్ షష్ఠి. ఈ విధంగా మన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి విసర్గ సంధి గురించి. తర్వాత ఇక్కడ రెఫాగమ సంధి. ఓకేనా? రెఫాగమ సంధి అంటే విసర్గలతో పాటు ఓకేనా విసర్గలతో పాటు కారం రావటం రెఫాగమ సంధి. ఇక్కడ ఏంటి? విసర్గ సంధి అంటే ఏమో విసర్గలతో ఏర్పడుతుంది సంధి. రెఫాగమ సంధి అంటే విసర్గలతో పాటు ఇక్కడ ఏంటి? రకారం అనేది రావడం రెఫాగమ సంధి. రకారం అంటే ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏమైంది? అంతరాత్మ అంతః ప్లస్ ఆత్మ. ఇక్కడ కూడా విసర్గలు ఉన్నాయి, అంతః ప్లస్ ఆత్మ, కానీ కలిపినప్పుడు ఏమైంది? ఇక్కడ అంతరాత్మ అయింది. వచ్చింది కదా, రకారం అనేది రావడం జరిగింది కదా, అందుకే ఇక్కడ ఏమంటాం అంటే రెఫాగమ సంధి. ఈ డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోవాలి విసర్గ సంధికి అలాగే ఇక్కడ రెఫాగమ సంధికి. ఇక్కడ విసర్గ సంధిలో ఏమవుతుంది? ఇక్కడ మనకు ఈ విసర్గలతో ఏర్పడతాయి కాబట్టి విసర్గతో ఏర్పడే సంధి కాబట్టి ఏమంటారు? విసర్గ సంధి. రెఫాగమ సంధిలో విసర్గలతో పాటు రకారం రావటం. ఓకేనా? రెఫాగమ సంధి. అంతరాత్మ అంటే అంతః ప్లస్ ఆత్మ. తర్వాత చక్షురింద్రియం చక్షు ప్లస్ ఇంద్రియం. చక్షురీంద్రియం అయింది కదా, చక్షురింద్రియం అయింది కదా, అలా
ఇక్కడ పునః ప్లస్ ఏకం ఏంటి పునరేకం. మహ ప్లస్ దశ మహర్దశ. ధనుర్ధారి అంటే ధను ప్లస్ దారి ఇక్కడ ధనుర్ధారి అయింది కదా, ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి రెఫాగమ సంధి అనేది. ఓకేనా. మనం ఇప్పుడు అనునాసిక సంధి చూసాము, విసర్గ సంధి చూసాము, అలాగే రెఫాగమ సంధి అనేది చూడడం జరిగింది. ఇక్కడ 4వది జష్ట్వ సంధి అంటే కచట తపలకు. మనకు మెయిన్గా ఈ 3 సంధులే అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇవి కూడా ఇంకొక 3 సంధులు మనం ఇక్కడ చూద్దాము. అవి కూడా గుర్తుంచుకుంటే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ క్వశ్చన్ వస్తే మనకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. అంటే మనకి ఇది మనం చదివి అర్థం చేసుకుని గుర్తుంచుకుంటే కనుక చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ జష్ట్వ సంధి కచట తపలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శేష సలు కాక మిగిలిన హల్లులు గాని అచ్చులు గాని పరమైతే గజడ దబలు ఆదేశంగా వస్తాయి. ఇలా గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ ఏంటంటే వాగాడంబరం అంటే వాక్ ప్లస్ ఆడంబరం, అజంతము అచ్ ప్లస్ అంతము, షడంగాలు షట్ ప్లస్ అంగాలు, సద్గతి సత్ ప్లస్ గతి, కకుబంతము కకుస్ ప్లస్ అంతము. ఓకేనా. ఈ విధంగా అంటే మీరు ఇక్కడ సూత్రం కానివ్వండి, అలాగే ఎగ్జాంపుల్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలా మీరు గుర్తుంచుకుంటే తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ. తర్వాత చత్వ సంధి అంటే ఏంటి అంటే ఇక్కడ అనునాసికాలు తప్ప అంటే ఇన్య ఇని అన న మ ఇవి తప్ప మిగిలిన వర్గాక్షరాలు పూర్వపదంలో ఉండి వీటికి ష అనే అక్షరం పరమైనప్పుడు ఛ వస్తుంది. ఇక్కడ వాక్శక్తి ఏమైంది, ఇక్కడ వాక్ ప్లస్ శక్తి, విద్యుత్ శక్తి విద్యుత్ ప్లస్ శక్తి అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకు ఇక్కడ వాక్ ప్లస్ శక్తి అంటే వాక్ శక్తి వస్తుంది కదా, విద్యుత్ ప్లస్ శక్తి అంటే విద్యుత్ శక్తి వస్తుంది కదా. అంటే ఏంటి షా అనే అక్షరం పరమైనప్పుడు ఛా వస్తుంది. ఇక్కడ శక్తి ఏమైంది శక్తి అయింది కదా, అలా ఆ విధంగా ఇక్కడ వాక్ శక్తి అంటే ఏమైంది వాక్ శక్తి అయింది, విద్యుత్ శక్తి అంటే ఏమైంది విద్యుత్ శక్తి అయింది. తత్ శరీరము ఏమైంది ఇక్కడ తత్ శరీరం అయింది కదా, ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఛత్వ సంధి సేమ్ జష్ట్వ సంధి కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకేనా. వాక్ ప్లస్ ఆడంబరం అయింది వాగాడంబరం అయింది కదా. ఇక్కడ మన కచట తపలకు ఇక్కడ ఏంటి వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శేషాసాలు కాక మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే గజడ దబలు ఆదేశంగా వస్తాయి. అంటే వాక్ ప్లస్ ఆడంబరం ఏమైంది కా అని ఇక్కడ కు అనేది ఏమైంది గా అయింది కదా, వాక్ ప్లస్ ఆడంబరం వాగాడంబరం అయింది. అచ్ ప్లస్ అంతం ఇక్కడ ఏమైంది చా ప్లస్ ఇక్కడ జా వస్తుంది కదా. ఇక్కడ మనం అనుకున్న కచట తపల ప్లేస్లో ఇవి సూత్రం అనేది గుర్తుంచుకోవాలి. అచ్ ప్లస్ అంతం ఏమైంది అజంతమైంది, షట్ ప్లస్ అంగాలు ఏమైంది షడంగాలైంది, సత్ ప్లస్ గతి ఏమైంది సద్గతి అయింది, కకుస్ ప్లస్ అంతం ఏమైంది కకుబంతం అయింది. ఈ విధంగా తప్పకుండా ప్రతిది మనం డీటెయిల్గా గుర్తుంచుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ జష్ట్వ సంధి కావచ్చు, చత్వ సంధి కావచ్చు, రెఫాగమ సంధి కావచ్చు, విసర్గ సంధి కావచ్చు, అనునాసిక సంధి కావచ్చు, అలాగే ఇక్కడ చుత్వ సంధి కూడా కావచ్చు. ఇక్కడ చూద్దాము. సకార తవర్గంబులకు శవర్ణ చవర్గంబులు పరమైనప్పుడు క్రమముగా శవర్ణ చవర్ణాక్షరంబులు ఆదేశమగును. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్స్ తోని గుర్తుంచుకుందాం. ఇక్కడ ఈ సూత్రం ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనశ్శాంతి ఇక్కడ మనస్ ప్లస్ శాంతి కదా, ఏమైంది మనశ్శాంతి అయింది. ఓకేనా. సచ్చరిత్ర సత్ ప్లస్ చరిత్ర, ఓకేనా సత్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర. సజ్జనుడు సత్ ప్లస్ జనుడు, ఓకేనా సత్ ప్లస్ జనుడు ఏమైంది సజ్జనుడు అయింది. ఈ విధంగా మీరు 2 రకాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాక్శక్తి అంటే వాక్ ప్లస్ శక్తి ఈ విధంగా, అలాగే వాక్ ప్లస్ శక్తి అంటే వాక్శక్తి 2 రకాలు కూడా మనం ఇవన్నీ సంధులు కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో మన ఈ క్లాస్లో మన సంస్కృత సంధులలోనే ఇక్కడ మనం ఏం చూసామంటే అచ్చు సంధులు అంతకుముందు మనం చూసాం వీడియోలో. ఇప్పుడు హల్ సంధులు అనేది చూస్తున్నాం ఈ క్లాస్లో. అంటే చాలా ఉంటాయి కానీ ముఖ్యమైన వాటిని మనం చూడడం జరిగింది. ఈ అనునాసిక సంధి, విసర్గ సంధి, రెఫాగమ సంధి, జష్ట్వ సంధి, చత్వ సంధి, అలాగే చుత్వ సంధి. ఓకేనా. సో ఈ క్లాస్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి. అలాగే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది. అలాగే ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.